మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మనుషుల ప్రాణాలకు గ్యారంటీ వారంటీ రెండు ఉండవు. కొన్ని క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అటువంటి సంఘటన ఒకటి చూద్దాం. కుమార్తెకు మంచి భవిష్యత్ ఇచ్చాననుకున్న ఆ తండ్రికి కొన్ని గంటల్లో ఆనందం ఆవిరైపోయింది. ఆమెను కళాశాలలో జాయిన్ చేసి వస్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తమోడుతూ అర్ధాంగి చేతుల్లోనే కన్ను మూయడం స్థానికులను కలిచివేసింది. ఈ సంఘటన సింగరాయకొండ మండలం కలికివాయ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేంద్ర తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా కందుకూరు మండలం పలుకూరుకు చెందిన షేక్ శుభానీ బాషా ఆఫ్రీన్ దంపతులు ఇద్దరు కూడా స్థానికంగా శుభానీ దర్జీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు. ఆయనకు భార్య ఆఫ్రీన్, అలాగే కుమార్తె, ఒక కుమారుడు ఇద్దరు ఉన్నారు. శుభానీ కుమార్తె మంచి ప్రతిభ చాటి తెలంగాణ రాష్ట్రం బాసర IIITలో సీట్ సాధించింది. దీంతో ఆమెను అక్కడికి చేర్పించి శనివారం రాత్రి రైల్లో దంపతులిద్దరూ కూడా తిరిగి వస్తూ ఉన్నారు. ఆదివారం ఒంగోలులో దిగి ద్విచక్ర వాహనంపై పలుకూరుకు వస్తూ కలికివాయ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొని రోడ్డుపై పడిపోయారు. భర్త తలకు తీవ్ర గాయమై రక్తం ఊడుతుండడంతో భార్య ఆఫ్రిన్ సపర్యాలు చేస్తూ ఉన్నారు. అయితే వెంటనే కూడా అక్కడున్న ప్రయాణికులు స్పందించి 108 వాహనంలో వారిని ఒంగోలుకు తరలిస్తుండగా భార్య ఒడిలోని ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పిల్లలకు మంచి భవిష్యత్ ఇచ్చేందుకు శుభానీ తాపత్రయపడేవారని, రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడంతో తమకు దిక్కు ఎవరూ లేరని చెప్పి భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. కూతురికి మంచి భవిష్యత్ ఇద్దామనే ఆలోచనతో IIITలో సీట్ రావడంతో ఎంతో ఆనందపడ్డారు తల్లిదండ్రులిద్దరు. ఆ తల్లిదండ్రులిద్దరూ తమ కూతుర్ని కాలేజీలో జాయిన్ చేసి IIITలో తిరిగి ఇంటికి వస్తూ ఉండగా ఒక ఆగి ఉన్న లారీని ఢీకొని బైక్ నుంచి కింద పడిపోయారు. భర్త శుభానికి తలకి పెద్ద గాయం కావడంతో కంటిన్యూగా రక్తంతో తడిసిపోయారు ఇద్దరు కూడా ఆ ప్రమాదంలో. అక్కడున్న ప్రయాణికులు వెంటనే 108కి ఫోన్ చేసి వాళ్ళిద్దరిని అంబులెన్స్లో తరలించారు. కానీ అప్పటికే శుభాని తన భార్య చేతుల్లోనే మరణించడం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉంది. అయితే అక్కడ ఈ సంఘటన చూసిన వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు.